హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము టెట్కి సంబంధించి జరిగినాయి కదా, మనకు ఏపీ టెట్కి సంబంధించి అక్టోబర్ 2024లో జరిగినటువంటి సెషన్స్ అనేటివి చూద్దాము. ఫస్ట్ మనకి 6th జరిగినటువంటిది చూస్తున్నాము. ఇక్కడ తెలుగు సబ్జెక్ట్ అండి. ఇక్కడ మీకు టెట్ అనేది ఉన్నా కూడా పేపర్ టఫ్ అనేది ఎలా వచ్చిందంటే డిఎస్సి లెవెల్లో వచ్చింది. సో అందుకే మనకి ఈసారి పేపర్స్ అన్నీ మనకు కంపల్సరీ ఈ అన్ని సెషన్స్ అన్నీ ఒకసారి చదువుకోండి. చాలా టఫ్గా ఉన్నాయి కాబట్టి డిఎస్సి లెవెల్లో ఉన్నాయి కాబట్టి చాలా యూజ్ అవుతుంది డిఎస్సికి. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలుగు సబ్జెక్ట్ అనమాట. మీకు ఎక్కడ అన్ని సబ్జెక్ట్ చూసినట్టయితే సైకాలజీ కన్నా తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్ ఇవన్నీ మనకు టెక్స్ట్ బుక్స్లో నుంచే ఇస్తాడు. టెక్స్ట్ బుక్ దాటైతే వెళ్ళడు అనమాట. ఓకేనా, ఆల్రెడీ మీకు సైకాలజీ చేస్తున్నాం చూడండి. ఇక్కడ ఫస్ట్ వన్ చూద్దాము. 31st క్వశ్చన్. తెలుగు సాహిత్య చరిత్రలో అనేది మనకు ఇక్కడ సంథింగ్ మనకు పేరా ఇచ్చారు. ఈ పేరాకు సంబంధించి మనం ఏమైనా క్వశ్చన్స్ స్పీడప్ చేయాలనుకుంటే కనుక ఫస్ట్ మీరు క్వశ్చన్ చదవండి. ఈ క్వశ్చన్ చదువుకుంటూ వెళ్ళండి. పై గద్యాన్ని అనుసరించి క్రింది వారిలో సరికాంది ఏదని అడిగారు. గిడుగువారు ఉద్యోగాన్ని వదిలి వ్యవహారిక భాషా ఉద్యమం చేపట్టాడు. నవ సాహిత్య పరిషత్తు ప్రతిభా పత్రికను వెలువరించింది. విద్యార్థులకు వాడుక భాష ఉపయోగించడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పండితులు ఒత్తిడి తెచ్చిన ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన అనుమతిని ఉపహసించుకోలేదు. ఫస్ట్ మీరు క్వశ్చన్ చదివి తర్వాత వెళ్ళండి. ఇక్కడికి ఈజీగా మనకు పేరా చదివేటప్పుడే క్వశ్చన్ అనేది ఆన్సర్ అనేది తెలిసిపోతుంది. ఓకే, తెలుగు సాహిత్య చరిత్రలో 1911 సంవత్సరం చాలా ప్రధానమైందని చెప్పచ్చు. గిడుగు గారు ఉద్యోగాన్ని వదిలి వ్యవహారిక భాషా ఉద్యమం పూర్తిగా చేపట్టడం అనేది జరిగిందండి. ఇక్కడ మనకి ఇచ్చారు కదా, గిడుగు గారు ఉద్యోగాన్ని వదిలి వ్యవహారిక భాషా ఉద్యమం చేపట్టారు. సో ఇది రైట్ ఆన్సర్. కనుక్కోమనేది సరికాంది కనుక్కోవాలి. సో ఫస్ట్ ఆప్షన్ అనేది కాదు. నెక్స్ట్, స్కూల్ ఫైనల్ ఇంటర్ విద్యార్థులు వాడుక భాష ఉపయోగించి ప్రభుత్వం అనుమతించడం. వాడుక భాష ఉపయోగించడానికి ప్రభుత్వం అనుమతి, విద్యార్థులకు వాడుక భాష ఉపయోగించుకోవడానికి ప్రభుత్వం యొక్క అనుమతి. సో ఇది కూడా రైటే, అక్కడ మనకు పేరాలో ఉందన్నమాట. సో ఈ రెండు కాదు, మనకు సరికాంది కనుక్కోమన్నారండి. నెక్స్ట్, ఆంధ్ర సాహిత్య పరిషత్తు స్థాపించడం ముఖ్యమైంది. అయితే పెద్దలు పండితులు కలిసి వ్యవహారిక భాషకు వ్యతిరేకంగా మెడ్రాస్ ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి వారిచ్చిన అనుమతిని ఉపసంహరించేలా చేశారు. ఉపసంహరించేలా చేశారు. ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి, ఉపసంహరించుకోలేదు అని ఇచ్చాడు. సో రివర్స్ ఇచ్చాడు. సో ఆప్షన్ 4 అనేది కాదనమాట. ఇక్కడ సరికానిది ఏది అంటే ఆప్షన్ 4. నెక్స్ట్ చూద్దాం. ఏడగడ అంతే, ముందు క్వశ్చన్ చదివేసుకోండి. రాజభక్తి కన్నా దేశభక్తి గొప్పదని గుర్తించిన వారెవరు? చూద్దాం. సామాజిక ప్రయోజనాల కోసం సాహిత్యాన్ని వినియోగించాలన్న సత్యం వీరేశలింగం గారికి తెలుసు. గురుజాడ అప్పారావు గారికి తెలుసు. మూఢాచారాలు పీడికలలో పలవరిస్తున్నటువంటి జాతిని వెండుతట్టి లేపింది మొదటి వారైతే ఊజలి వ్యవస్థలో జీవిస్తున్నప్పుడే రాజభక్తి కన్నా దేశభక్తి దొడ్డదని గుర్తించింది రెండవ వారు. ఇక్కడ మొదటి వారు అంటే ఎవరంటే వీరేశలింగం గారండి. ఓకే, రెండో వారు ఎవరంటే గురుజాడ అప్పారావు గారు. ఇక్కడ మొదటి వారు అని చెప్పి ఇక్కడ మనకు వీరేశలింగం చెప్పినట్టు, ఈ రెండో వారు చెప్పినది ఏది అంటే గురుజాడ అప్పారావు గారు రాజభక్తి కన్నా దేశభక్తి దొడ్డదని అని చెప్పారు. సో ఇక్కడ మనకు అడిగింది కూడా అదే, రాజభక్తి కన్నా దేశభక్తి గొప్పదని చెప్పినది ఎవరు అంటే ఆప్షన్ 2 గురుజాడ అప్పారావు. ఇండైరెక్ట్గా ఇచ్చారు చూడండి. మొదటి వారు అంటే వీరేశలింగం అని ఇక్కడ పేరా ప్రకారము, రెండో వారు అంటే ఎవరంటే గురుజాడ అప్పారావు ఇక్కడ వరుస ప్రకారం ఇది. నెక్స్ట్, పై పద్యంలో సాటిలేని మంచి గుణాల సమూహంలో గొప్పవాడు అనే అర్థం వచ్చేటువంటి పదబంధం ఏది? సాటిలేని మంచి గుణాల సమూహంలో గొప్పవాడు. శతకోటి భానుతేజ, యతులిత సద్గుణ గుణాఢ్య. ఈడ యతులిత అని వాళ్ళకుండా అతులిత అని చెప్పాలి. అంటే ఎవరు తుల్యం కాదు అని, అంటే సాటి లేని అనే మీనింగ్లోనే వస్తుందండి. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. సాటి లేని సద్గుణ మంచి గుణాలు, గుణాఢ్యుడ అంటే గొప్పవాడ, మంచు సమూహంలో గొప్పవాడ అని చెప్పి. ఓకే, ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. రతినాథ జనకలక్ష్మి సతిహిత నునుగావు భక్త సున్నుత కృష్ణ. ఓకే, నెక్స్ట్, పై పద్యంలో ఒంటరిగా చేయకూడనిది. యాక్చువల్లీ మనకు ఒక పద్యం ఇచ్చి 2-3 క్వశ్చన్లు ఇచ్చేవాడు. ఇక్కడ చూడండి, ప్రీవియస్ స్టేట్లో మనకు చూసినట్టయితే ఒక పద్యానికి ఒక క్వశ్చన్, ఒక పద్యానికి ఒక క్వశ్చన్ అలా ఇచ్చాడు. పద్యాలు కూడా చూడండి కొంచెం టఫ్గానే ఉన్నాయి. పై పద్యంలో ఒంటరిగా చేయకూడనిది ఏమిటి? ఒంటరిగా చేయకూడనిది అంట. ఆచార్యునికి ఎదిరింపకు, ఆచార్యుని ఎదిరించద్దు. బ్రోచిన ధర నింద చేయబోకు, బ్రోచిన వారిని మనకు ఆదుకున్న వారిని వాళ్ళ మీద నిందలు వేయద్దు అని. కార్యాలోచన ఒంటి చేయకు అంటే పనుల గురించి యొక్క ఆలోచనని నువ్వు ఒంటరిగా తీసుకోకు అని చెప్పి, ఏదైనా పనుల గురించి ఆలోచనలు అనేటివి నువ్వు ఒంటరిగా తీసుకోకు అని. ఇక్కడ మనకు ఒంటరిగా చేయకూడదని ఏంటి? కార్యాలోచనము, ఆప్షన్ 3. ఈ విధంగా మీకు చూస్తూనే మీరు కనుక్కోవచ్చు అనమాట ఆల్మోస్ట్.
నెక్స్ట్ అండి, రావు అన్న కలం పేరుతో రచనలు చేసింది ఎవరు? రావు అన్నటువంటి కలంతో రచనలు చేసింది. ఆప్షన్స్: ఆప్షన్ 2 బులుసు వెంకట రమణయ్య. బులుసు వెంకట రమణయ్య. నా బాల్యం పాఠంలోని ఇతివృత్తం ఏమిటి? నా బాల్యం అనేటువంటి పాఠంలో ఇతివృత్తాలు, ప్రక్రియలు, రచయితలకు సంబంధించి కంపల్సరీ ఒక్కటి వస్తుంది, చూసుకోవాలి. ఆప్షన్ 3 కళలండి. షేక్ నాజర్ గారు ఉన్నారు కదా, షేక్ నాజర్ గారిది ఇక్కడ మనకు కళలు అని చెప్పుకోవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్, ఆల్మోస్ట్ మీకు లెసన్స్లోవే వస్తాయి. టెక్స్ట్ బుక్ చదువుకుంటే సరిపోతుంది. సో అందుకే మీకు టెక్స్ట్ బుక్ సంబంధించి క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అన్నీ చెప్పున్నారండి. ఇక్కడ 3rd నుంచి 10th వరకు అన్నీ మీకు క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఉంటాయి. ఈ పీడిఎఫ్స్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకోవచ్చు. క్విక్ రివిజన్కి యూజ్ అవుతాయి. ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. మీకు వీడియోస్ వినడము ప్యారలల్గా వెళ్ళి, ఓకే, 3rd to 10th, ఓకే, ప్యారలల్గా వెళ్ళి ఎగ్జామ్స్ కూడా రాసుకుంటూ ఉన్నట్టయితే ఈ విధంగా మీరు క్వశ్చన్స్ కూడా ఆల్మోస్ట్ చూసినట్టయితే ఆల్మోస్ట్ ఆప్షన్స్ కూడా ఒకేలా ఇవ్వడం జరిగిందండి. సో చూడండి, ట్రై చేయండి. మీకు ఇక్కడ ఫ్రీ టెస్ట్లు కూడా ఉన్నాయి, రాయండి, చాలా యూజ్ అవుతుంది. లాస్ట్ మన ఛానల్ ఫాలో అయిన వాళ్ళంతా 140, 130, 120 చాలామంది 100+ తెచ్చుకున్నారని చెప్పచ్చు. 143, 147 వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో చూడండి, ఈసారి మాత్రం ఛాన్స్ మిస్ చేసుకోవద్దు. ఇక్కడ మన టెట్ అయినప్పటికీ ఈ పేపర్ టఫ్ లెవెల్ అనేది డిఎస్సి లెవెల్లో ఉంది. సో అన్నీ చదువుకోవాల్సిందే. ఇక్కడ మీకు డిఎస్సి లెవెల్లోనే ఇవ్వడం జరిగింది. టెస్టులన్నీ మీకు క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఉంటాయి. అన్నీ మీకు ఈజీ బిట్స్ ఇవ్వలేదు. ఓకే, 1కి 2 సార్లు చూసి లైన్ టు లైన్ బిట్ కవర్ అయ్యే విధంగా మళ్ళీ మీకు కొత్త టెస్ట్ కూడా యాడ్ అవుతూ ఉన్నాయి. ఇంకా ఏమైనా మిస్ అయినాయా, లేదంటే ఒక క్వశ్చన్ ఇంకో విధంగా ఏ ఫార్మేషన్లో అడగచ్చు, అలాంటివి కూడా మీకు ఇంకా మళ్ళీ జాయిన్ చేయడం అనేది జరుగుతుంది. కొత్త బిట్లన్నీ జాయిన్ చేస్తున్నారు. సో చూడండి, ఇదంతా మీకు టెస్ట్ సిరీస్ అండి. క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఉంటుంది. ఈ విధంగా క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఉంటే ఎవ్రీ క్లాస్, ఎవ్రీ లెసన్ కవర్ అవుతుంది. ఓకే, ఎక్కడ మిస్ కాకుండా మీకు అంతా ఎవ్రీ క్లాసు కవర్ అవుతుంది. ఇచ్చేటువంటి బిట్స్ కూడా మనకు బుక్లో నుంచే ఇస్తారు, కానీ బుక్లో నుంచి బయటికి వెళ్ళడు. ఇప్పుడు నా బాల్యం అనేది ఉంది మీకు ఇక్కడ, అది బుక్లో ఉండేది. సో అలా విధంగా గ్రామర్ పార్ట్ అయితే మిగతా సబ్జెక్ట్స్, ఈవీఎస్ ఇలాంటివన్నీ మనకు బుక్లో నుంచే ఇస్తాడు, కానీ బుక్లో నుంచి బయటకి అయితే వెళ్ళడు అనమాట. ఇక్కడ మీకు ఇవన్నీ మీకు టెక్స్ట్ బుక్స్ బేస్డ్గానే మీకు జరిగినాయి. టెస్టులన్నీ మీకు వీడియోస్ కావాలంటే కనుక మీకు 500 రూపీస్తోనే ఉన్నాయి. 3rd to 10th లెసన్ వైజ్ వీడియోస్ అనేటివి ఉన్నాయి. మీకు పీడిఎఫ్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. ఇవన్నీ మీకు లెసన్ వైజ్ ఉంటాయి. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్. టెక్స్ట్ బుక్స్ లేకున్నా పర్వాలేదు. ఒక్క టెక్స్ట్ బుక్ లేకున్నా కూడా ఇక్కడ డైరెక్ట్ టెక్స్ట్ బుక్ చూపించే చెప్పారు కాబట్టి ఈజీగా మీరు స్కోర్ చేసుకోవచ్చు. మళ్ళీ మీరు రాసే పని లేదు. రాయాలంటే మినిమం 4 to 5 months ఈజీగా పడుతుంది, చదువుతూ రాస్తూ ఉండాలంటే. ఇక్కడ ఆల్రెడీ మీకు క్విక్ రివిజన్సే అందిస్తున్నాం కాబట్టి రాసినటివే అందిస్తున్నాము. ముందు పెట్టుకొని వీడియోస్ విన్నావా, ఆ ముందు ఉన్నటువంటి ఆ పీడిఎఫ్స్ జిరాక్స్ చేయించుకుంటారు కదా, దాన్ని రివిజన్ చేసుకున్నామా, వెళ్ళి ఇక్కడికి వచ్చి ఎగ్జామ్ రాసామా, ఇదే రిపీట్ అవ్వాలి. 3rd నుంచి 10th క్లాస్ వరకు ఆల్ సబ్జెక్ట్స్ ఇలానే ఫాలో అవ్వండి. ఈజీగా మీరు డిఎస్సిలో కూడా ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. కంటెంట్ సంబంధించి 40 మార్క్స్ ఉన్నాయి. ఓకే, డిఎస్సిలో అయితే మెథడాలజీ సంబంధించి 20 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. అదేవిధంగా మళ్ళీ మీకు సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, కరెంట్ అఫైర్స్ అయితే జనవరి 2024 నుంచి డిసెంబర్ 2024 వరకు పెట్టాము. ఈ 25 సంబంధించి కూడా మీకు అప్లోడ్ అవుతూ ఉంటాయి, ఎప్పటికప్పుడు అప్లోడ్ అవుతూ ఉంటాయి. మినిమం మీకు ఎవ్రీ మంత్ ఒక 150 బిట్స్ ప్లస్సే వచ్చున్నాయి. సో చూడండి, ప్రాక్టీస్ చేసుకోండి. పీడిఎఫ్స్ కూడా ఉన్నాయి కరెంట్ అఫైర్స్ సంబంధించి, ఇందులోనే ఉన్నాయి. ప్లస్ పీడిఎఫ్స్ అయితే కన్నా ఇందులో కూడా ఉన్నాయి. సో మీరు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఈజీగా ఉంటాయి. మీకు ఈ కోర్సెస్ లింక్ అంతా కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. లేదంటే ప్లేస్టోర్లోకి వెళ్ళిన తర్వాత ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని టైప్ చేస్తే మీకు యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ కోర్సెస్ అన్నీ ఉంటాయి. ఫ్రీ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి, రాయండి. ఫ్రీ క్లాసెస్ ఉన్నాయి, వినండి. ఈ క్లాసెస్ ఎందుకు యూజ్ అవుతాయి అంటే మీకు ఫిజిక్స్ అయితే కన్నా 9th ఫిజిక్స్, 9th మ్యాథ్స్ ఇలాంటివన్నీ అసలు చాలా కన్ఫ్యూజన్గా ఉంటాయన్నమాట. సో అవన్నీ మీకు ఇక్కడ బాగా ఒక ఆర్డర్ వైజ్ టెక్స్ట్ బుక్స్లో ఏమైతే ఇచ్చారో వాటికి సంబంధించి ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్తో సహా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చూడండి ఒకసారి. అదేవిధంగా సైకాలజీ అకాడమీ బుక్ సంబంధించి వీడియోస్ ఉన్నాయి, పీడిఎఫ్స్ ఉన్నాయి, టెస్ట్లు ఉన్నాయి. డౌన్లోడ్ కూడా చేసుకొని మీరు పీడిఎఫ్స్ అనేటివి జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఇదంతా కలిసి మీకు 99 రూపీస్కే ఉంటుంది. సైకాలజీ సంబంధించి ఎస్ఏకైనా యూజ్ అవుతుంది, హెచ్జిటీకైనా యూజ్ అవుతుంది. ఎస్ఏకి బుక్ మార్చారే కానీ మ్యాటర్ ఏం మార్చలా, అంతా సేమ్ అలాగే ఉంది. సో చూడండి, ఈజీగా స్కోర్ చేసుకోవాలంటే కనుక కంపల్సరీ ఫాలో అవ్వండి. వీడియోస్ ప్లస్ టెస్ట్ సిరీస్ అండి. ఈజీగా మీరు స్కోర్ చేసుకోవచ్చు. వీడియోస్ విన్నామా,
ఎగ్జామ్స్ వెళ్ళి రాస్తూ ఉన్నామా? పీడిఎఫ్స్ ఉన్నాయి, రెండిట్లోనే పీడిఎఫ్స్ ఉన్నాయి. జిరాక్స్ చేసుకోండి, ముందు పెట్టుకోండి, వీడియోస్ వినండి, రివిజన్ చేసుకోండి, ఎగ్జామ్స్ రాయండి. సేమ్ ఇదే ప్రాసెస్ 3rd నుంచి 10th వరకు ఎన్ని క్లాసెస్ వీలైతే అన్ని క్లాసెస్ మీరు కంప్లీట్ చేసుకోండి త్వరగా. ఫర్దర్ ఒకసారి నోటిఫికేషన్ వచ్చిందంటే కన్నా రివిజన్ చేసుకోవడానికి ఈ పీడిఎఫ్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. ఈజీగా ఎక్కువ స్కోర్ చేయొచ్చు. ఇది జస్ట్ చూద్దామండి. నా బాల్యం అనే పాఠంలో ఇతివృత్తం ఏమిటి అంటే ఆప్షన్ 3 కళలు అనమాట. తన జీవిత అనుభవాలు భావాలతో కలబోసి తనకు తానే రాసుకునేటువంటి సాహితీ ప్రక్రియ. అంటే మన యొక్క జీవిత అనుభవాలే ఉంటాయి, అన్నీ మనమే రాసుకుంటాం అనమాట. మనకు ఆల్రెడీ తెలిసిందే, ఆత్మకథ అంటాం. ఆప్షన్ 1 ఆత్మకథ. మనమే తనకు తానే రాసుకున్నాడు కాబట్టి ఆత్మకథ అండి. ఓకే, ఆప్షన్ 1. తొలి తెలుగు యాత్రా చరిత్ర. సేమ్ బిట్ ఇది మనకు 8th తెలుగు ఉంది కదా, 8th తెలుగులో టెక్స్ట్ బుక్ లాస్ట్ పేజ్లో ఉన్నాయి. ఒక బాక్సే ఇచ్చేశాడు. ఆ బాక్స్లో నుంచి ఒక పేజ్ ఉందండి, ఒక పేజ్లో బాక్సులు ఇచ్చాడు. ఆ బాక్సెస్లో నుంచే ఈ రచనలు ఇచ్చాడు, కింద డేట్స్ ఇచ్చాడు అనమాట. ఏ రోజుకు సంబంధించి ఏ రోజు ప్రత్యేకత అని. ఈ తొలి తెలుగు యాత్రా రచన అనేది మనకు అక్కడ ఉంది. మీకు ఇక్కడ కూడా టెక్స్ట్ బుక్ గ్రామర్ ఏదైతే ఉందో మీకు వీడియో క్లాసెస్లో 500 రూపీస్ కోర్స్లో ఎవ్రీ లెసన్ గ్రామర్తో పాటు చెప్పున్నాం. ప్లస్ టెక్స్ట్ బుక్ లాస్ట్ గ్రామర్ ఉంటుంది కదా, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అందులో భాగంగానే మీకు ఇవ్వడం జరిగింది ఇక్కడ. సేమ్ బిట్ అండి. తొలి తెలుగు యాత్రా చరిత్ర ఏమిటి అంటే ఆప్షన్స్. ఆప్షన్ 4 కాశీ యాత్రా చరిత్ర. కాశీ యాత్రా చరిత్ర టెస్ట్ సిరీస్లో కూడా ఇచ్చినాం ఈ బిట్. ఓకే, మిస్ అవ్వకుండా. దివ్య పదానికి ప్రకృతి పదం. మామూలుగా దివ్య అనేది ఏంటంటే వికృతి పదం అండి. దీనికి ప్రకృతి పదాన్ని కనుక్కోమంటున్నాడు. ఆప్షన్స్. ఆప్షన్ 1 అండి దీపము. దిటవు అంటే ఏంటి? ధైర్యము. దానికి మనకు దిటము అనేది రాస్తాము. సో దీనికి దివ్య అంటే దీపము. ఆప్షన్ 1. చెన్ను అనే పదానికి అర్థము. ఇది కూడా మనకు టెక్స్ట్ బుక్ లాస్ట్ గ్రామర్లో ఉంది. వీడియోస్లో కూడా చెప్పున్నాం. ఆప్షన్ 1 చెన్ను అనే దానికి ఆప్షన్ 3 అందం. చెన్ను అంటే అందం. క్రింది వాటిలో మధ్యమ పురుష సర్వనామాలు. మధ్యమ పురుష అంటే ఏంటంటే నీవు అలాంటివి వస్తాయండి. ఓకే, నీవు, మీరు. మన ఏజ్ వాళ్ళు అయితే నీవు అంటావు, చిన్నపిల్లలు లేదంటే మన ఏజ్ వాళ్ళు. ఒకవేళ మనకన్నా పెద్దవాళ్ళు ఉంటే ఎదుటిగా గౌరవంగా నీవు అనం కదా, సో మీరు అంటాం. సో ఆ విధంగా చూసుకుంటే మధ్యమ పురుషకు ఆప్షన్ 4 మీరు, నీవు. వెండి గొలుసు వేయడమే కానీ తీయలేము. ఇది మనకు లెసన్స్లో ఉందన్నమాట. లెసన్స్లో మనకి సంభాషణ సంబంధించి ఎన్నో పొడుపు కథలు ఉన్నాయి కదా, పొడుపు విడుపు అనేటువంటి లెసన్ ఉంది కదా. పొడుపు విడుపు అనేటువంటి లెసన్లో ఉన్నటువంటిది. ఇది కూడా ఆల్రెడీ చెప్పాము. లెసన్స్లో మనకి మెయిన్ టెక్స్ట్ బుక్స్ దాటి మాత్రం వెళ్ళడు. సో మీకు టెక్స్ట్ బుక్సే చదవండి. టెక్స్ట్ బుక్స్ లేకున్నా పర్లేదు. మీకు యాప్లో 500 రూపీస్తో ఆల్ టెక్స్ట్ బుక్స్ 3rd to 10th వరకు చెప్తున్నారు. సో కంపల్సరీ తీసుకోండి, యూజ్ అవుతుంది. వెండి గొలుసు వేయడమే కానీ తీయలేము. ఆప్షన్ 2 ఇది ఏమిటి అంటే పొడుపు కథ అన్నమాట. దళము యొక్క పర్యాయ పదాలు. ఇది కూడా మనకు టెక్స్ట్ బుక్స్ లాస్ట్ సైడ్ ఉందండి. టెక్స్ట్ బుక్స్ లాస్ట్ సైడ్ పర్యాయ పదాలు అని ఇచ్చాడు. ఆ పర్యాయ పదాల్లో ఉంది. ఆప్షన్స్ అంటే సేమ్ మీనింగ్ వచ్చేటువంటి దళం అంటే ఏంటి? ఆకు అని కూడా అంటాము. ఓకేనా. నెక్స్ట్ కానీ ఇక్కడ సైన్యం అని ఇచ్చాడు. ఆకు పక్కన మనకు సైన్యం అని ఇచ్చాడు. ఇవి ఏమవుతుందంటే నానార్థాలు అవుతాయి దళానికి. మనకు అడిగింది ఏంటి? పర్యాయ పదాలు. సో సైన్యము, సేన అంటే ఈ అర్థం ఏదైతే ఇచ్చామో ఈ అర్థం దీనికి కూడా వర్కౌట్ అవ్వాలన్నమాట. అంటే ఈ 3 పదాలు ఎలా ఉండాలంటే సమాన అర్థాలు ఇచ్చేటిగా ఉండాలి. ఇవి మనకు ఆకు వేరు, సైన్యం వేరు, అందుకే ఇవి నానార్థాలు అవుతాయి. ఇవి మనకు ఆప్షన్ 3. ఇది మనకు పర్యాయ పదాలు. అడిగింది ఏంటో కంపల్సరీ చూసుకోండి. స్త్రీలను గూర్చి చెప్పే పదాలు. ఇవి మనకు గ్రామర్ పార్ట్లో చెప్పానండి. వాచకాలు గ్రామర్ పార్ట్లో చెప్పాను. క్విక్ రివిజన్ వీడియో అనేది కూడా చేశాను, దాంట్లో చెప్పాను. ఓకే, సేమ్ బిట్ వచ్చింది. స్త్రీలను గూర్చి చెప్పేటువంటి పదాలు మహతి వాచకాలు. ఆప్షన్ 1 ఇది స్త్రీలను గురించి చెప్పేటువంటిదిగా చెప్పచ్చు. తిరియక్ వాచకాలు అంటే పక్షులు, జంతువులు, పశుపక్షాదులు ఇవన్నీ వస్తాయి. జడవాచకాలు అంటే తిరియకులు, జడక్కులు అని చెప్పాను చూడండి. తిరియకులు అంటే పశుపక్షాదులు, తిరగగలిగేవి. పేరులోనే ఉంది తిరియకులు, తిరగగలిగేవి. పక్షులు, జంతువులు ఇవన్నీ వస్తాయి. జడక్కులు అంటే చలనం ఉండదన్నమాట వాటిలో. రాయి, రప్ప, కొండ, కోన ఇలాంటివన్నీ వస్తాయి. సో మహద్వాచకము, అహ్మద్వాచకం అని ఉంటుంది. మహద్వాచకము, అహ్మద్వాచకము.
ఓకేనా. ఈ అహ్మద్ వాచకంలోనే మళ్ళీ మనకు 2 ఉంటాయి. మహతీ వాచకము, నపుంసకం అనమాట. మహద్వాచకాల్లో ఎలా ఉంటుందంటే పురుషులకు యూజ్ చేస్తాము, మహతీ వాచకం అయితే స్త్రీలకు యూజ్ చేస్తాము. 2 కాకుండా అయితే మనకి ఇది. ఓకేనా. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ బట్టి. ఇదంతా మీకు గ్రామర్ పార్ట్లో చెప్పున్నాను. మనమంతా ధర్మం కొరకు పాటుపడాలి. గీత గీసిన పదం ఏ విభక్తి ప్రత్యయము? ఇది కూడా మనకు విభక్తుల్లో వస్తుందండి. ఎవ్రీ లెసన్లో ఉంది, గ్రామర్ పార్ట్లో కూడా కవర్ అవుతుంది. చతుర్థి అనమాట. చతుర్థి. కొరకును కై, కొరకును కై అనేటివన్నీ మనకు వచ్చాయంటే విభక్తులు చతుర్థి విభక్తి. క్రింది వాణిలో వర్తమాన కాలవాక్యం, వర్తమానం అనమాట, ప్రెజెంట్ టెన్స్ సంబంధించి. ఖాదర్ కథ రాశాడు, రాశాడు అన్నారు ఆల్రెడీ కంప్లీటెడ్ అనమాట. ఓకేనా. సో పాస్ట్ ఇది, భూతకాలం. జోసెఫ్ ఊరికి వెళ్తాడు, ఇంకా వెళ్తాడు, సో ఫ్యూచర్. సింధుజ పాట పాడింది, అయిపోయిందండి ఇది కూడా, పాట పాడేసిందని. మణిమేకుల ముగ్గు వేస్తున్నది, ఇది వేస్తూ ఉన్నది అంటే ఇప్పుడు జరుగుతుంది, అది వేస్తూ ఉన్నది, ఇప్పుడు వేస్తూ ఉంది అమ్మాయి. సో ప్రెజెంట్ అనమాట. సో వర్తమాన కాలం అడిగారు కాబట్టి ఆప్షన్ 4. క్రింది వాటిలో భూతకాలిక అసమాపక క్రియ గల వాక్యాన్ని గుర్తించండి. ఇది భూతకాలిక అసమాపక క్రియలు, భవిష్యత్ కాల అసమాపక క్రియలు, వర్తమాన అసమాపక క్రియలు మోస్ట్ ఇంపార్టెంట్. గ్రామర్ పార్ట్లో మీకు కవర్ అయ్యింది, ఆల్రెడీ చూడండి. వీడియోస్ కోర్సులో కూడా పెట్టున్నాను, ఈజీగా మీరు స్కోర్ చేసుకోవచ్చు. తెలుగు అయితే కనుక ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. తెలుగు ఫస్ట్ స్టార్ట్ చేసుకోండి ఏమన్నా. నెక్స్ట్ చూద్దాము ఆప్షన్స్. ఆప్షన్ 2, నేను బడికి వెళ్ళి చదువుకున్నాను. వెళ్ళి, ఇక్కడ చూడండి, నేను బడికి వెళ్తే చదువుకోగలను, ఇంకా వెళ్తే అంటే భవిష్యత్, ఇది భవిష్యత్ కాల అసమాపక క్రియ. ఇదైతే మనకు భూతకాలిక అసమాపక క్రియ. నేను బడికి వెళ్ళి చదువుకున్నాను, ఆల్రెడీ కంప్లీటెడ్ యాక్షన్ అనమాట. బడికి వెళ్ళేసి చదువుకున్నాను అని చెప్పి. నేను బడికి వెళ్తూ చదువుకుంటున్నాను, వెళ్తూ అక్కడే ఉంటుంది మనకి పేర్లోనే. ప్రెజెంట్, వర్తమాన అసమాపక క్రియ. మీరు బడికి వెళ్ళకపోతే చదువుకోలేరు, హేతర్థకం ఇది. అంటే మీకు వెళ్ళకపోతే చదువుకోలేరు అంటే ఇది జరిగితే ఇది అట్లా కారణం అనేది తెలుపుతుంది అనమాట. వెళ్ళకపోతే నువ్వు చదువుకోలేదు, లేకపోతే బాగా చదువుకుంటే ఉద్యోగం సాధించలేవు, ఇది కూడా మనకు దీని కిందికి వస్తుంది. మీకు ఆల్రెడీ చూడండి గ్రామర్ పార్ట్లో. కింది వానిలో సరైన సంయుక్త వాక్యాలు సామాన్య, సంశ్లిష్ట, సంయుక్త, వీటిలోంచి కూడా ఒకటి వస్తుంది. శారద టిఫిన్ తినది, శారద కాఫీ తాగింది. కింది వాటిలో సరైన సంయుక్త వాక్యం అన్నాడు. ఇది మనకు విడివిడిగా ఉంది, కలిపి రాయలేదు. ఇంకా 2 సామాన్య వాక్యాలు ఉన్నాయి, సో ఇది రాంగ్. వివేకానందుడు షికాగో వెళ్ళి ఉపన్యసించాడు. ఇది ఏంటి మనకు సంశ్లిష్ట వాక్యం, ఇది కాదు. సౌజన్య తెలివైనది, చురుకైనది. ఇది చూడండి, కామగణ, అండుగణ, బట్టుగణ అంటే మరియుగణ, లేదాగణ, ఇలాంటివన్నీ వచ్చాయంటే గన అది మనకు సంయుక్త వాక్యం. 2 సౌజన్య తెలివైనది, చురుకైనది అని ఇచ్చారు. ఆప్షన్ 3. అక్కడ ఇంకొకటి చూడండి, మనకి ఇక్కడ అసమాపక క్రియ ఉంటుంది, ఇక్కడ అసమాపక క్రియ, ఇక్కడ సంశ్లిష్ట వాక్యాల్లో ఉంటాయి. ఇక్కడేమో 2 సామాన్య వాక్యాలే, కలిపి రాయలేదు, సో అది కూడా కాదు. ఆప్షన్ 3 సౌజన్య తెలివైనది, చురుకైనది, ఇది మనకు సంయుక్త వాక్యం. కామ అనేది ఏం తెలుపుతుందంటే మరియు అనేదాన్ని తెలుపుతుంది. ఓకేనా. ఇలాగ మరియు గన, లేదు గన అలాంటివన్నీ వచ్చాయంటే గన మనకి అది సంయుక్త వాక్యంగా చెప్పచ్చు. సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ ఇంగ్లీష్లో చూసుకున్నట్టయితే. పెదవి సాయంతో పలికే అక్షరాలు. పెదవుల్ని మనం ఏమంటామండి, ఓష్ట్యాలు అంటాం. సో పెదవుల సాయంతో పలికేటువంటి అక్షరాలని మనం ఓష్ట్యాలు అంటాం. పెదవిని ఓష్ట్యం అంటాము, పెదవుల సాయంతో పలికే అక్షరాన్ని ఓష్ట్యాలు అంటాం. ఆప్షన్ 1. ఇది కూడా గ్రామర్ పార్ట్లో ఉంది. పితృనాం, ఈ పదంలో సంధి సేమ్ అండి, ఇది మనకు టెక్స్ట్ బుక్స్లో ఉండేటివి ఇస్తాడు, బయటవి ఇవ్వడు, టెక్స్ట్ బుక్స్లో ఉంది. పితృనాం, పితృ ప్లస్ రుణాం, పితృనాం. ఇక్కడ మనకు ఇక్కడ రూనే ఉంది, ఇక్కడ రూనే ఉంది, కలిపి ఏమైంది, దీర్ఘం ఏకాదేశమైంది. సో ఆప్షన్ 4 సవర్ణ దీర్ఘ సంధి ఈజ్ ద రైట్ ఆన్సర్. సవర్ణ దీర్ఘ సంధి. అకార సంధి అంటే ఏంటి, అత్తునకు అచ్చు పరమైందంటే అప్పుడు మనకు అకార సంధి అనేది వస్తుంది. అక్కడ ఉండేటువంటి పరపదం ఏదైతే ఉందో, పర అచ్చు ఏదైతే ఉందో అదే మనకు సంధిలో కనిపిస్తుంది అనమాట. అలాంటప్పుడు ఇక్కడ అత్తు ఉంటే అత్వసంధి, ఊ ఉంటే ఉత్వసంధి, ఈ ఉంటే ఇత్వసంధి అవుతుంది. గుణసంధి అనమాట. ఏ ఓ అర్లని మనము గుణసంధి అని చెప్పి అంటాము, గుణాలు అని చెప్పి అంటాము. ఇవి గన వచ్చాయంటే మనకు గుణసంధి. అచ్చులుక్ గన ఈ గణ, ఊ గణ, రూ గణ పరమైనాయంటే ఏ ఓ అర్లు వచ్చాయంటే కదా అది మనకు గుణసంధి అనేది అవుతుంది. నెక్స్ట్, అచ్చులను ఇలా కూడా పిలుస్తారు. మనం ఆల్రెడీ గ్రామర్ పార్ట్లో చెప్పుకున్నామండి.
స్వరాలు అంటారు మరియు నాదాలు అని కూడా అంటారండి. స్వరాలు, నాదాలు, అచ్చులని ఇంకో విధంగా స్వరాలు, నాదాలు అని కూడా అంటారండి. ఇవైతే మనకు హల్లులను అంటారు ఈ పక్క రెండింటినైతే. ఆప్షన్ ఆ ఈ కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. దేశ చరిత్ర బాసదుల్ ఈ పదంలో గల గణం బాసదుల్ అన్నారు. సో బాకు దీర్ఘంగా ఉంది కాబట్టి సో గురువు, లఘువు, దుల్ అనేది రెండింటిని ఒకటిగా తీసుకుంటాం. సో గురువు, లఘువు, గురువు ఉంది. సో యమాతారాజ బాణసలగం చూసుకున్నట్టయితే యమాతారాజ బాణసలగం ఇక్కడ మనకు ఎక్కడొస్తుందో చూద్దాం. మనకు లఘువు, గురువు, లఘువు, గురువు. చూడండి, లఘువు 3 గురువులు, గురువు 3 లఘువులు. సో ఇక్కడ మనకు వచ్చింది ఏంటి? గురువు నుంచి లఘువు, గురువు వచ్చింది. సో రా వస్తుంది ఇక్కడ. ఈ 3 తీసుకున్నట్టయితే ఫస్ట్లో ఏది ఉందో దాన్నే తీసుకుంటాం. సో ఆప్షన్ 2 రా. దేశ చరిత్ర పదానికి విగ్రహవాక్యం. దేశ చరిత్ర ఎలా రాస్తామంటే దేశం యొక్క చరిత్ర అని రాస్తాం. ఆప్షన్ 4 షష్ఠీ విభక్తి వచ్చింది కాబట్టి షష్ఠీ తత్పురుష సమాసం. జ్ఞానం దీపం వలె జీవితానికి వెలుగునిస్తుంది. ఈ వాక్యంలో ఉపమావాచకం అండి. ఉపమావాచకం. జ్ఞానం దీపం వలె, జ్ఞానం దీపంలాగా ఇస్తుందంట. ఇది మామూలుగా చూసినట్టయితే ఉపమా అలంకారము. ఉపమా అలంకారంలో మనకి ఉపమేయము జ్ఞానం అయితే ఉపమానం ఏంది? దేంతో పోలుస్తున్నాం? దీపంతో పోలుస్తున్నాం. ఉపమావాచకం చూసినట్టయితే ఈ రెండింటికి సంబంధాన్ని తెలిపేది వలె. ఆప్షన్ 1 పోలికను సమానం చేసేది వెలుగునిస్తుంది అనేది. ఓకేనా? సో ఇక్కడ మనకు అడిగింది ఉపమావాచకం అడిగారు కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది కూడా మనకు చెప్పుకున్నాం గ్రామర్ పార్ట్లో వచ్చినట్టువి అన్నీ. పలు భాషణ అలవాట్లతో కూడిన సంశ్లిష్ట వ్యవస్థే భాష అన్నది ఎవరు? మెథడ్స్ పరంగా డెఫినేషన్ చూసినట్టయితే ఆప్షన్స్ ఇది కూడా ఉంది మనకి. ఆప్షన్ 4 హకెట్. ఇక్కడ మీకు మెథడ్స్ సంబంధించి అకాడమీ బుక్ ఏదైతే చెప్పామో దాంట్లో నుంచి అవుట్ ఆఫ్ 6 అండి 4 క్వశ్చన్స్ కంపల్సరీ వస్తాయి. తాను చూసిన ప్రదేశం గురించి కానీ తనకు నచ్చిన అంశంపై కానీ 2 నిమిషాలు ఏకధాటిగా మాట్లాడగలగడాన్ని ఏమంటారు? తాను చూచిన విషయం మీద కానీ తను నచ్చినటువంటి అంశంపై కానీ 2 నిమిషాలు ఏకధాటిగా మాట్లాడగలగడం ఉక్త రచన. ఆప్షన్ 3 మన దేశంలో ఈ పద్ధతిని మొదట ఈశ్వరీబాయి పటేల్ కమిటీ ప్రస్తావించింది. మన దేశంలో ఏ పద్ధతిని మనకు ఈశ్వరీబాయి పటేల్ కమిటీ ప్రస్తావించిందంటే ఇది కూడా మనకు అకాడమీలో ఉంది. ఆప్షన్ 2 కృత్యాధార పద్ధతి. ఒక విషయం యొక్క భావాన్ని గ్రహించి తన సొంత వాక్యాలలో వివరిస్తూ చక్కగా రాయడము. ఒక విషయం యొక్క భావాన్ని గ్రహించి తన సొంత వాక్యాలలో వివరిస్తూ ఎక్కువ రాస్తారనమాట. సో ఆప్షన్ 1 విస్తృత రచన. ఓకే, విస్తృత రచన. ట్రాన్స్లేట్ రచన అంటే అనువాద రచన అనమాట. అంటే ఒక లాంగ్వేజ్లోది ఇంకొక లాంగ్వేజ్లోకి మార్చడం అనమాట. సంయుక్త అంటే నీ భావాలు కూడా కొన్ని కలిపేసి రాస్తావు. సంశిష్ట అంటే పెద్దగా ఉన్నదాన్ని షార్ట్కట్గా రాస్తావు. ఇక్కడ ఏమి ఇచ్చాడు? బాగా వివరించడం అన్నారు. ఓకేనా? ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. వార్తాపత్రికలు అనేటివి ఏంటివి? శ్రవ్యన, త్రిపార్శ్వ అంటే త్రిలీన, శ్రవ్య దృశ్యన, దృశ్య బోధనన. ఆప్షన్ 4 దృశ్య బోధనోపకరణం. వార్తాపత్రికలు, న్యూస్ పేపర్స్ ఓన్లీ మనం చూడడం ద్వారానే దాన్ని చదువుకుంటాము. మనం రేడియోస్ ఇలాంటివన్నీ ఓన్లీ శ్రవణం అనమాట. సో శ్రవణం అవుతుంది. ఈ టీవీ, మొబైల్ ఫోన్స్ ఇవి మనకు ఆడియో వస్తుంది, వీడియో వస్తుంది. సో ఇవన్నీ మనకు దృశ్య శ్రవణ. సో ఆప్షన్ 4 అనమాట న్యూస్ పేపర్స్. ఏ అంశాన్ని అయితే మదింపు చేయాలని భావిస్తామో ఆ అంశాన్ని మాత్రమే మదింపు చేయడం. నువ్వు ఏ అంశాన్ని మదింపు చేయాలని భావిస్తే ఆ అంశాన్ని మాత్రమే మదింపు చేయాలి. మనకు మొత్తానికి చూసుకున్నట్టయితే ఇది కూడా మనకు అకాడమీలో ఉందండి. ఇది కూడా ఉంది. ఓకేనా? ఇప్పుడు చెప్పేది ఇది కూడా ఉంది, చెప్పుకున్నాం. ఏ అంశాన్ని అయితే మదింపు చేయాలని భావిస్తామో దాన్నే నువ్వు మదింపు చేసావంటే అదే మనకు సప్రమాణత అని అంటాము, లేదంటే ప్రామాణికత అని కూడా అంటాం. సప్రమాణత అన్న ప్రామాణికత అన్న ఒకటే. నువ్వు సిలబస్లో ఏ సిలబస్ గురించి నువ్వు ఎగ్జామ్ పెట్టాలనుకుంటున్నావో అదే పెట్టాలా. అవుట్ ఆఫ్ సిలబస్ నుంచి తేగొద్దు. సో అదే దీని అర్థం అన్నమాట. ఆల్రెడీ చెప్పుకున్నాం. విశ్వసనీయత, వస్తునిష్ఠత, ప్రామాణికత లేదంటే సప్రమాణత అని కూడా అంటాం. ఔపయోగికత ఇవన్నీ మనం తెలుగు మెథడ్స్లో చెప్పుకున్నామండి. ఇది మనకు ఈ 30 క్వశ్చన్స్తో తెలుగు సంబంధించి కంప్లీట్ అవుతుంది.
అన్నీ మీకు గ్రామర్ పార్ట్ నుంచి వచ్చాయి, ప్లస్ ఇవన్నీ టెక్స్ట్ బుక్స్ నుంచి వచ్చాయి. మన క్లాసెస్లో కూడా డిస్కస్ చేసాము గ్రామర్ పార్ట్ సంబంధించి. క్విక్ రివిజన్ వీడియో మనకి యాప్స్లోనూ ఉంది, మరియు యూట్యూబ్లో ఫ్రీగా కూడా ఉంది, చూడండి. ప్లస్ టెక్స్ట్ బుక్ సంబంధించి కూడా మీకు ఎవ్రీ లెసన్ మీకు ఇక్కడ గ్రామర్తో సహా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు టెక్స్ట్ బుక్ లాస్ట్లో ఉంటుంది చూడండి గ్రామర్, దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎక్కువగా వాటిలో నుంచే వస్తున్నాయి, గ్రామర్ పార్ట్ నుంచే వస్తున్నాయి ఎక్కువగా, బ్యాక్ సైడ్ ఉంటుంది కదా దాని నుంచి. ఇంకా మీకు గ్రామర్ పార్ట్ చదువుకున్నారంటే కదా క్విక్ రివిజన్ గ్రామర్ పార్ట్ ఆల్రెడీ చేస్తున్నాను, ఈ వీడియోస్లో కూడా ఉంది. దాంట్లో నుంచి అయితే గ్రామర్, సమాసాలు, సందులు, వాచకాలు ఇవన్నీ మీకు కవర్ అయిపోతాయి, ఈజీగా స్కోర్ చేయొచ్చు. తెలుగు అకాడమీ బుక్ కూడా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, యూట్యూబ్లో ఫ్రీగా ఉంది, వీటిల్లోనూ ఉంది, అది వినండి. దాంట్లో మనకు 6కి అవుట్ ఆఫ్ 6కి 4 వస్తున్నాయి, కంపల్సరీ 4 మార్క్స్ అనేటివి వస్తూనే ఉన్నాయి. ఇక్కడ మీకు డిఎస్సికి టెట్కి సపరేట్ బుక్స్ అనమాట. టెట్కి ఆల్రెడీ యూట్యూబ్లో ఫ్రీగా చేస్తున్నాను, డిఎస్సికి సంబంధించినటువంటి టెట్ బుక్, డిఎస్సికి సంబంధించి తెలుగు అకాడమీ బుక్ కూడా మీకు పీడిఎఫ్స్ అనేటివి ఇందులో ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే డిఎస్సికి సంబంధించి టెట్కి సపరేట్, డిఎస్సికి సపరేట్, కొంచెం ఎక్స్ట్రా మ్యాటర్ ఉంటుంది అనమాట డిఎస్సికి. దీని యొక్క పీడిఎఫ్ కూడా మీకు ఈ 500 కోర్స్లోనూ ఉంది, 499 కోర్స్లోనూ ఉందండి, తీసుకోండి. వీడియోస్ కూడా మీకు పెడితే ఈ 500 కోర్సులు పెట్టడం జరుగుతుంది. ఆల్రెడీ సైన్స్ పెట్టేసినాం కదా, యూట్యూబ్లోనూ ఉంది, ఇక్కడ ఉంది. సో ఆ విధంగా మీకు అకాడమీ కూడా ట్రై చేస్తాము ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ టెక్స్ట్ బుక్స్ మొత్తం చెప్పేసిన తర్వాత. 9th 10th కూడా మీకు టెక్స్ట్ బుక్స్ ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాం. ఓకే, ఎగ్జిట్కి ఓన్లీ గ్రామర్ పార్ట్ సరిపోతుంది, కవి పరిచయాలు, గ్రామర్ పార్ట్ అవి కూడా మీకు ఆల్రెడీ అప్డేట్ అయిపోయాయి అనమాట ఈ 500 కోర్సులో. ఈసారి మాత్రం మిస్ అవ్వద్దండి, ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఇక మీకు టెక్స్ట్ బుక్ సంబంధించి మొత్తం ఇక్కడ చెప్పున్నారు. 9th 10th కూడా మీకు ఈవెన్ నాన్ మ్యాథ్స్ ఎవరైనా ఉంటే మ్యాథ్స్ బాగా అర్థమయ్యేలా చెప్పాము, నాన్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా చిన్న స్థాయి నుంచి చెప్పున్నారు. సైన్స్ అయితేనేమి, మ్యాథ్స్, అన్ని సబ్జెక్ట్స్ అలానే చెప్పున్నారనమాట. సో ఎలాంటి వీక్నెస్ సబ్జెక్ట్ వాళ్ళకైనా అన్నీ మీకు ఇక్కడ చిన్న సైజ్ నుంచి చెప్పాం కాబట్టి చాలా బాగా యూజ్ అవుతుంది. పీడిఎఫ్స్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఎప్పుడైతే వీడియోస్ విని రివిజన్ చేసుకుంటారో వెంటనే మీరు ఎగ్జామ్స్ కూడా రాసుకోండి. కొత్త బిట్స్ కూడా ఇంకా జాయిన్ చేస్తున్నాము. ఓకే, ఇక్కడ మీకు వీడియోస్ ఎలా ఉంటాయంటే ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఫిజిక్స్ అయితేనేమి, మ్యాథ్స్, ఇవన్నీ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ కూడా మీకు చెప్తున్నారు. సో ట్రై చేయండి. వీటి లింక్ అంతా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చున్నారు, డౌన్లోడ్ చేసుకొని యాప్లో పర్చేస్ చేసుకుంటే ఓపెన్ అవుతాయి క్లాసెస్ అన్నీ.